Regarding Sankirtana and book distribution, both should go on, but book distribution is more important. సో మనం పుస్తక వితరణ నుంచి శ్రీల ప్రభు వాక్యాలు చదువుతున్నాం. సంకీర్తన మరి పుస్తక వితరణలో రెండింటి మధ్యలో మనం పోల్చుకుంటే పుస్తక వితరణ అనేది ఇంకా చాలా శ్రేష్టమైనది. It is Brihad Kirtana. In Tokyo airport, one boy had come to me asking, "Can he speak with me?" I said, "Yes." And then he asked me, "Swamiji, where do you get all that knowledge in your books?" సో ఇది బృహత్ కీర్తనం. ఒక సందర్భంలో టోక్యో ఎయిర్పోర్ట్లో ఒక యువకుడు వచ్చి ప్రభువారిని కలిసి ఒక ప్రశ్న వేడు, "స్వామీజీ, మీతోటి మేము మాట్లాడచ్చు" అన్నారు. చెప్పండి అన్నప్పుడు, మీకు మీ సంపూర్ణ జ్ఞానం ఎందులో దొరుకుతుంది అని ప్రశ్న వేయడం జరిగినది. Your books are full of knowledge. From where do you get that knowledge? What you have written in the books? సో మీ పుస్తకాలు పూర్తిగా జ్ఞానంతో నిండి ఉన్నది కదా, ఆ జ్ఞానాన్ని ఎలా ఎలా దొరుకుతుంది, నాకు ఎలా పొందగలుగుతాను అని ప్రశ్న వేశారు. Srila Prabhupada's reply, "Of course, it is Krishna's knowledge, not mine." అప్పుడు శ్రీల ప్రభు వారు దానికి సమాధానం చెప్తూ, నిజం చెప్పాలంటే ఇది కృష్ణుని యొక్క జ్ఞానం, నా జ్ఞానం కాదు అని చెప్పారు. But the effect is there. So for wider Kirtana, book distribution is better. Book distribution is also known as Kirtana. సో అది ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే పుస్తక వితరణ అనేది సంపూర్ణమైన సంకీర్తన, పుస్తక వితరణ కూడా సంకీర్తనమే. Sankirtana, if it is not possible, never mind. Try to organize a meeting and impress upon the people Srimad Bhagavatam philosophy by explaining. సంకీర్తన చేయడం వీలు కానప్పటికీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ వ్యక్తులని ఆహ్వానించి శ్రీమద్ భాగవతం యొక్క విలువలని దాని ఒక మెలుగులను చెప్పడానికి ప్రయత్నం చేయండి. This is also Sankirtana, although not singing. So where Sankirtana is hampered, we can go on with Kirtana and distributing magazines. That is more important than Sankirtana, that is Brihad Mridanga. సో ఇది కూడా సంకీర్తన అని మనం పాడకపోయినప్పటికీ, కీర్తన చేయనప్పటికీ, ఈ విధంగా ఎక్కడైతే వీలైతే అక్కడ ఈ సంకీర్తన అంటే పుస్తక వితరణ భగవదర్శన్ మ్యాగజైన్స్ ద్వారా కానీ పుస్తక వితరణ ద్వారా కూడా పరిపూర్ణ సంకీర్తనలో నిమగ్నం కావచ్చు. Here at Mayapur, my Guru Maharaj was printing one newspaper. It was selling for only few paisa. Sometimes whenever one brahmachari would go to Navadvip and sell even a few copies, I would see my Guru Maharaj become very much pleased. Even if the brahmachari was not a very important member, my Guru Maharaj would become very, very pleased with him. సో మాయాపూర్లో ఇక్కడ ఒక గురు మహారాజ్ ఇది ఎప్పుడైతే ఒక ఈ పత్రికలు ముద్రించి వితరణ చేసడానికి కొందరు బ్రహ్మచార్యులు ఆ పత్రికను తీసుకెళ్ళి వితరణ చేసి ఒక్క పైసాతోటి ఆయన ఆ పత్రికను వితరణ చేసి వచ్చినప్పుడు బ్రహ్మచారులు అంత సంస్థలు అంత ప్రాముఖ్యత లేనప్పటికీ మా గురు మహారాజ్ ఎవరైతే ఆ బ్రహ్మచారి వెళ్ళి ఒక పత్రికను వితరణ చేసినా సరే ఎంతో సంతృప్తి చెందేవారు ఆ బ్రహ్మచారి పట్ల. He personally instructed me that books are more important than big temples. వ్యక్తిగతంగా అతనికి నాకు సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. పుస్తక వితరణ అనేది చాలా ముఖ్యమైనది మందిరాలు కట్టడం కన్నాను. And Radhakund, he told me that since constructing the big marble temple in Bagh Bazaar, there had been so many difficulties. Our men were envious over who would live in which room. I think it would be better to take of all the marbles and sell them and print books. He told me this personally. ఒక సందర్భంలో రాధాకుండ్లో స్వయంగా మా గురు మహారాజ్ గారు ఇప్పుడైతే ఒక మార్బుల్ మందిరం బగ్బాజార్ మందిరంలో కట్టడం జరిగింది. అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. అక్కడ ఉన్న నివసిస్తున్న భక్తులందరూ ఏ గదిలో ఆక్రమించుకోవాలి, ఒక భక్తుని పట్ల ఇంకో భక్తుడు ఈర్ష్య స్వభావంతో కలిగి ఆ గదులను ఏ గదిలో నేను ఉండాలి అని వాళ్ళు పోటీ పడుతూ అక్కడ ఎన్నో సమస్యలను సృష్టిస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ మార్బుల్ అంతా అమ్మేసి పుస్తకాలు ముద్రిస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుందని వాళ్ళ గురు మహారాజ్ ప్రభువారితో పంచుకున్నారు. So I am always emphasizing book distribution. It is better Kirtana
it is better than chanting. Okay, of course, chanting should not stop, but book distribution is the best kirtana. సో అందుకోసమే నేను ఎప్పటికీ నొక్కి చెప్తూ ఉంటాను, పుస్తక వితరణ అనేది సంకీర్తనం కన్నా గొప్ప. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కీర్తన జపం చేయడం మానేయకుండా పుస్తక వితరణని పూర్తిగా ప్రాముఖ్యతను ఇవ్వాలని కోరుకుంటున్నానని వివరించాను. From this we can understand Srila Prabhupada is saying book distribution is more important than chanting. Of course, chanting is ultimate. We chant the holy name and go back to Godhead. That means Prabhupada is so emphatic. That means such kind of importance we should give for book distribution. ఇక్కడ శ్రీల ప్రభు వారు చెప్పాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే, పుస్తక వితరణ అనేది జపం కన్నా చాంటింగ్ కన్నా జపం కన్నా చాలా గొప్పది. కానీ చాంటింగ్ అనేది ఎలా నిర్లక్ష్యపరచకూడదు, అది భగవద్ధామాన్ని తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ మన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రభుపాద వారు ఎంత ప్రత్యేకించి ఈ పుస్తక వితరణ మీద ఎంత శ్రద్ధ మరియు ఎంత ముఖ్య ప్రాముఖ్యతను చూపెట్టారనేది తెలుసుకోవాలి. Right, by book distribution, you make millions of people to chant Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. After reading a book, one will start chanting Hare Krishna mantra. That's the conclusion. అంటే పుస్తక వితరణ ద్వారా ఎంతో మంది కొన్ని లక్షల మంది కోట్ల మందితోటి అందరితోటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తన జపం చేపించవచ్చును. హరే కృష్ణ.